హాయ్ నమస్తే, నేను మీ రాహుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా లవ్ మ్యారేజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలు పెరిగిపోతూ ఉన్నాయి, మతాంతర వివాహాలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఒక మతంలో, ఒక హిందూ మతంలో ఉండేటటువంటి ఒక భార్య భర్త ఇద్దరు కలిసి హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళల్లో భర్త కానీ భార్య కానీ ఇతర మతంలోకి, అంటే క్రిస్టియన్ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఇతర మతాలలోకి వాళ్ళు మారినప్పుడు ఏంటి పరిస్థితి అనేది చాలామంది అడుగుతారు. ఒకటి గుర్తుంచుకోండి, ఒక మతంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక భార్య భర్త, ఒక మహిళ పురుషుడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మతం నుండి భార్య కానీ భర్త కానీ మారి ఇతర అన్ని మతాలలోకి పోయినప్పుడు ఆ గ్రౌండ్ బేస్ చేసుకొని తమ యొక్క లైఫ్ పార్ట్నర్ కోర్టుకు వచ్చి మతం మారిండు, ఈయన నుంచి నాకు విడాకులు ఇప్పియండి, నా భార్య మతం మారింది, ఈయన నుంచి నాకు విడాకులు ఇప్పియండి అని కాక కోర్టుకు అప్రోచ్ అయితే ఖచ్చితంగా భార్య భర్తల విడాకులు అయ్యేటటువంటి మంజూరీ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. అందుకనే మీరు ఒక మతంలో పెళ్లి చేసుకొని ఒక మతంలో నివాసం ఉంటూ ఇతర మతాలకు మీరు మారకండి, మీరు లైఫ్ పార్ట్నర్ని దూరం చేసుకోకండి, విడాకులు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీరు నోటీసులు పెడతాను.